హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఫ్రెండ్స్, మనం 10 డేస్ బ్యాక్ మనం ఒక టైల్స్ వర్క్ మొదలుపెట్టాం కదా హౌస్కి. అదే ఇది. సో ఏ ముహూర్తాన వర్క్ మొదలుపెట్టామో కానీ ఎటు చూసిన అడ్డంకులే ఈ బిల్డింగ్కి. ఫస్ట్ రోజు మెటీరియల్ అంతా దింపుకున్న తర్వాత మరుసటి రోజు స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసాము. ఇంకా ఇంటి ఓనర్ ఉండి పెయింట్ ఒక కోట్ లప్పం పెట్టించేద్దాము, మళ్ళీ టైల్స్ వేసిన తర్వాత అంతా గలీజ్ అవుతుంది అని చెప్పేసి ఉండండి అని చెప్పి మమ్మల్ని ఆపేశాడు. అక్కడ 2 డేస్ పోయింది. ఆ 2 డేస్ తర్వాత వాల్స్ స్టార్ట్ చేసాము. పూజ రూమ్ వాల్స్, బాత్రూమ్ వాల్స్ అన్నీ అయిపోయి ఏది చూసినా తక్కువ వస్తుంది బిల్డింగ్ దగ్గర మెటీరియల్. సో అంతా డబల్ పని అయిపోతుంది, చాలా టైం వేస్ట్ అవుతుంది. ఈ బిల్డింగ్ దగ్గర ఇప్పటికీ 5 రోజులు వేస్ట్గా అయిపోయాయి, ఉన్న టైం వేస్ట్ అయిపోయింది. చూడండి, పూజ రూమ్లో అయిపోయినది టైల్స్. మీకు ఈ షార్ట్ వీడియోస్ తీసి పెట్టినప్పుడు ఇవన్నీ అప్డేట్స్ చూసే ఉంటారు. మరి ఇంకొకసారి మొత్తం వర్క్ తీసి పెడదాం అప్డేట్స్ అని చెప్పి తీస్తున్నాను. ఇప్పుడు బాత్రూంలో టైల్స్ వేసాము, చూద్దాం వెళ్ళి. వర్క్ ఫినిషింగ్ నీట్గా వచ్చింది కానీ ఈ పని ముందుకు వెళ్ళట్లేదు అనమాట. మనకి కిందంతా ఫ్లోర్ అంతా నానో టైల్స్ వేయాలి. హౌస్ ఓనర్లు కూడా ఏది పట్టించుకోరు. క్లీన్ చేస్తాం, వాళ్ళకి రెడీ చేసి ఇద్దాం మెటీరియల్ అని చెప్పేసి ఏది పట్టించుకోరు. వెళ్తుంది వర్క్. ప్రస్తుతానికి వాల్స్ అయిపోయాయి, బాత్రూమ్ కూడా కంప్లీట్ అయిపోయింది వాల్స్. వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే మెటీరియల్ తక్కువ తెచ్చుకున్నారు, అందులో కొన్ని డ్యామేజ్ కూడా వచ్చాయి ఎక్కువ టైల్స్. సో అక్కడ చాలా టైం వేస్ట్ అయింది. వీడియో లెంగ్త్ ఎక్కువ కాకూడదని చెప్పేసి కొంచెం స్పీడ్ పెట్టాను వీడియో. ఈ బాత్రూమ్ కూడా వాల్స్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇది షార్ట్ వీడియో బాగా వెళ్ళింది, ఇది రీచ్ బాగా వచ్చింది, డిజైన్ కూడా బాగా వచ్చింది, ఫినిషింగ్ అంతా బాగుంది. ఈ బాత్రూమ్స్ అన్నింటిలో కూడా ఇంకా ఫ్లోరింగ్ వర్క్ బ్యాలెన్స్ ఉంది. రేపు ఎల్లుండి అది కూడా అయిపోతుంది. దానికి కూడా తక్కువ వచ్చేలా ఉన్నాయి టైల్స్, చూడాలి. ఒక బాక్స్ మొత్తం పగిలిపోయింది, డ్యామేజ్ వచ్చింది. ఈ బాత్రూమ్ ఫ్లోరింగ్లన్నీ రేపు కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాము. రేపు ఏమి ఉంటుందో చూడాలి. అన్నీ బాగుంటే రేపు అయిపోతుంది. ఇది ఇక్కడ చెరువు ఉంది బిల్డింగ్ వెనకాల. క్లైమేట్ బాగుంటుంది ఈ బిల్డింగ్లో. వీడియో చివరిలో మీకు క్లైమేట్ చూపిస్తాను. టెర్రస్ పైకి ఎక్కి చక్కటి పల్లెటూరు వాతావరణం హైలైట్ ఉంటుంది క్లైమేట్ మాత్రం. పైన ఒక ఫ్లోర్ ఉంది, చూద్దాం, పైకి వెళ్ళి చూద్దాం పైన ఎంతవరకు వచ్చింది మన వర్క్ అనేది. పైన ఫ్లోర్ టైల్స్ వేసాము, నానో టైల్స్ 4x6 ఇన్స్టాల్ చేసాము. చూడండి, ఇలా ఉంది పరిస్థితి. ఈ కట్టర్ గురించి, టైల్స్ కట్టర్ గురించి సపరేట్ ఒక రివ్యూ చేస్తాను. అందరు అడుగుతున్నారు కట్టర్ ఎలా వర్క్ అవుతుందని. డోర్ దగ్గర సింపుల్గా బార్డర్స్ ఇస్తాము. ఇది రూము, ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ బాత్రూమ్స్ కూడా వాల్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా మనకి ఏంటంటే కింద ఫ్లోరింగ్ స్టార్ట్ చేయాలి. ఈ బాత్రూమ్ ఫ్లోరింగ్స్ అన్నీ కంప్లీట్ చేసి ఇంకా కిచెన్ రూమ్లో గ్యాస్ కట్ట వర్క్ ఉంది, స్టెప్స్కి గ్రానైట్ వేయాలి. ప్రస్తుతానికి అయితే వర్క్ ఇక్కడ వరకు వచ్చింది. ఈరోజు ఈ ఫ్రంట్ ఎలివేషన్ వేస్తున్నాం. ఇది లంచ్ బ్రేక్లో తీసి పెడుతున్నాం. మీకు ఈరోజు నైట్ ఎంతసేపు అయినా కూడా ఇది కంప్లీట్ చేయాలి ఈరోజు. ఇది కూడా వీడియో తీసి పెడతాను మీకు, చూడండి ఫుల్ ఇన్స్టాలేషన్. ఇది క్లైమేట్ చూద్దాం ఇప్పుడు పైన ఎలా ఉందనేది. చాలా బాగుంది ఫ్రెండ్స్, క్లైమేట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అంటే ఎక్కువ నాయిస్ ఏమి ఉండదు సిటీలో మాదిరి. చక్కటి పల్లెటూరి వాతావరణము, చెరువు కూడా ఉంది వెనకాల, చాలా పీస్ఫుల్గా ఉంది.
పైకి వెళ్ళి చూద్దాం ఒకసారి. పైనుంచి ఇంకా కొద్దిగా బాగా కనపడుతుంది. ఒక మంచి కెమెరా వచ్చే ఫోన్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇది కూడా క్లారిటీ బాగానే ఉంది, ఇంకా కొంచెం బాగా వస్తే బాగుంటుంది. చూడండి ఇలా ఉంది వాతావరణం, సూపర్ ఉంది అసలు. చాలా పీస్ఫుల్గా ఉంది. బ్రేక్ టైంలో పైకి వచ్చి కాసేపు రిలాక్స్ అయ్యేది, వెళ్తూ ఉండేది. వర్క్ లేనప్పుడు పైకి వచ్చి రిలాక్స్ అయ్యేది. రోడ్ సైడ్ హౌస్ ఇది. విలేజ్ అయినా కూడా వీళ్ళు బాగా ఇన్వెస్ట్మెంట్ పెట్టి బాగా కట్టించుకుంటున్నారు హౌస్. ఆ చెరువు నిండితే నీళ్ళు వస్తాయేమో ఇక్కడ వరకు అని డౌట్ ఉంది నాకు. ఇంటి ఓనర్ ఏమో రావు ఇక్కడ వరకు అంటున్నాడు. నాకేం డౌటే, మరి చెరువు ఏమో ఎక్కువ నిండితే ఇది ముందే తగ్గు ప్రదేశం ఇది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కంటెంట్. మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయాక మొత్తం టోటల్గా మళ్ళీ ఒక ఫుల్ వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.